వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ఒకే ఒక్క గెలుపు అభిమానులకు ఊపిరినిచ్చింది. అదే గెలుపు ఒక ఫ్యామిలీకి స్వాతంత్రాన్నిచ్చింది. ఒక్క గెలుపు ప్రత్యర్థుల్లో అభిప్రాయాన్ని మార్చింది. ఒక్క గెలుపు ఓటమి దెబ్బను రుచి చూపించింది. ఒక్క గెలుపు రాజకీయ ప్రత్యర్థులను ఎలా గౌరవించాలో నేర్పింది. ఆ ఒక్క గెలుపు ఎవరిదో తెలుసా? పవన్ కళ్యాణ్ది. అంతకు మించి జనసేనది. ఆ పార్టీ ఆవిర్భవించి 10 ఏళ్లవుతున్నా సరైన విజయం దక్కలేదు. అందుకే ప్రత్యర్థుల అవమానాలకు, చీత్కారాలకు, తూలనాడే మాటలకు బాధితుడిగా మిగిలారు పవన్. అంతకు మించి బాధలు పడ్డారు జన సైనికులు. సాలిడ్ విజయంతో వీటన్నింటికీ చెక్ చెప్పడమే కాదు, ప్రత్యర్థులకు సైతం సరికొత్త మెసేజ్ ఇవ్వగలిగారు పవన్. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం. విపరీతమైన స్టార్డమ్ ఆ కుటుంబం సొంతం. లక్షలాది మంది అభిమాన గణం ఉన్నా రాజకీయంగా రాణించలేకపోయాము అన్న లోటు ఆ కుటుంబాన్ని ఎప్పటినుంచో వెంటాడుతూ వస్తుంది. ప్రజారాజ్యం పార్టీ గుణపాఠాలు కళ్ల ముందు కదులుతూ ఉన్నాయి. జనసేనకు 10 సంవత్సరాలుగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ పటాపంచలయ్యాయి. సంపూర్ణ విజయం దక్కించుకుంది జనసేన పార్టీ. కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర పోషించారు. మెగా కుటుంబం ఆకాంక్ష ఎట్టకేలకు తీరింది. పొలిటికల్ కెరియర్ విషయంలో ఇన్ని రోజులు ఎదురైన అపవాదు తొలగిపోయింది. గత 10 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే ప్యాకేజీ, దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్లు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారు పవన్. అసలు పవన్ను నాయకుడు అంటే ఒప్పుకునే స్థితిలో వైసీపీ నేతలు ఉండేవారు కాదు. పవన్ పేరు ఎత్తితే చాలు విరుచుకు పడిపోయేవారు. జగన్ సహా వైసీపీ నేతలంతా వ్యక్తిగత విమర్శలు చేసేవారు. కానీ తాజాగా జనసేన సృష్టించిన ప్రభంజనంతో వారి నోటి మాట రావడం లేదు. పైగా స్వరం కూడా మార్చేశారు. ఇన్ని రోజులు పవన్ను పేరు పెట్టకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని పిలిచే జగన్ సైతం పవన్ కళ్యాణ్ అంటూ పేరు పెట్టి సంబోధిస్తున్నారు. వైసీపీ నేతలైతే గౌరవ భావంతో మాట్లాడుతున్నారు. అనవసరంగా పవన్ను గెలికి తప్పు చేశామని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అయితే పవన్ చరిష్మాను కొత్తగా కొనియాడడం ప్రారంభించారు. పవన్ వల్లే టీడీపీ నేతలు గెలిచారు అని, కూటమి అధికారంలోకి వచ్చింది అని, పవన్ విగ్రహం కట్టి టీడీపీ నేతలు పూజించినా తప్పు లేదని వ్యాఖ్యానించారు. గతంలో ఇదే భరత్ పవన్ను నాయకుడిగా కూడా ఒప్పుకునేవారు కాదు. ఇలా అందరూ పశ్చాత్తాపం పడేలా విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ నిజంగా గ్రేట్.